హలో ఫ్రెండ్స్, బాగున్నావా? సో మనం ఈ ట్యుటోరియల్ లోపల ఒక H2 డేటాబేస్కి ఎట్లా కనెక్ట్ అవ్వాలి, ఒక ఎంటిటీ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, ఒక JPA రిపోజిటరీ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి అనే కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇవన్నీ కూడా మన ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం మన వీడియోస్ లోపల, ఇండివిజువల్ వీడియోస్ లోపల. ఈ ప్లేలిస్ట్ ఇప్పుడు నా ఛానల్కి వచ్చేసి మీరు ఈ ప్లేలిస్ట్ గమనించినట్లయితే దీంట్లో స్టెప్ బై స్టెప్ అన్ని కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వన్ ఐటమ్ ఎట్ ఏ టైం, ఒక ఫ్లో లోపల. ఓకేనా? ఇప్పుడు అందులోని కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొనేసి నేను ఈ ట్యుటోరియల్ అనేది బిల్డ్ చేస్తాను. ఎందుకంటే ఒకటే ఒక ట్యుటోరియల్ ఉంటే బాగుంటుంది అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే నాకు బేసిక్గా ఏమంటారు, గ్రాఫ్క్యూఎల్ నేర్చుకుంటున్నా. సో దానికోసం నాకు డేటా సెటప్ కావాలి. సో ఆ పర్పస్లో కూడా నాకు ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? సో దీనికోసం మనము ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? సో సింపుల్గా ఇక్కడికి వచ్చా, start.spring.ioకి వచ్చా. ఇక్కడ నేను ఫస్ట్ ప్రాజెక్ట్ టైప్ మేవన్ తీసుకుంటా. ఓకేనా? అండ్ ఆర్టిఫాక్ట్ వచ్చేసి గ్రాఫ్ క్యూఎల్ అంట. ఓకే, అండ్ నేమ్ వచ్చేసి గ్రాఫ్ క్యూఎల్ లర్నింగ్ అంట. ఎందుకంటే నేను గ్రాఫ్ క్యూఎల్ నేర్చుకుంటున్నా కాబట్టి, దానిపైన ఒక ట్యూటోరియల్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి, సో ఇది నాకు యూజ్ అవుతుంది. ఓకే, సో కామ్ అని చెప్పి పెట్టేస్తా, సరిపోతుంది. ఓకే, అండ్ జావా వర్షన్ నీ సిస్టంలో ఏది ఉందో అది పెట్టుకో. నేనైతే 21 వాడుతున్నా. ఓకే, ఇక్కడ డిపెండెన్సీస్ వచ్చేసి వెబ్ డిపెండెన్సీ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి లాంబర్క్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి లాంబర్క్ దేనికి, సెటర్స్ గెటర్స్ జనరేట్ చేయడానికి, లాగర్స్ వాడుకోవడానికి, అది వెబ్ దేనికి, ఆబ్వియస్లీ వెస్ట్ కంట్రోలర్స్ డెవలప్ చేయడానికి. నెక్స్ట్ JPA రిపాజిటరీ తీసుకుందాం, ఎందుకు, రిపాజిటరీస్ కోసం. ఓకేనా? నెక్స్ట్ H2 డేటాబేస్ తీసుకుందాం, ఇన్ మెమరీ డేటాబేస్. సో అట్లా మనకు ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ GraphQL అన్నా కదా, సో GraphQL ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్. ఈ ట్యుటోరియల్కి అయితే ఇది అవసరం లేదు. నేను ఇది ఎందుకు వాడుతున్నా అంటే వేరే పర్పస్ కోసం వాడుతున్నా. ఓకేనా? సో ఇప్పుడు జనరేట్ అయిపోతుంది. ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళినాక దీన్ని కంట్రోల్ C అందాం, డాక్యుమెంట్స్లో పెట్టేసుకుందాం. ఓకే, ఎక్కడనో ఉంటుంది, ఇక్కడ ఎక్కడనో GraphQL ఇక్కడికి వచ్చింది కదా. దీన్ని మనం ఓపెన్ విత్ ఆర్చివ్ అందాం. ఒకటి ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది కదా. ఓకే, దీన్ని మనము మన IntelliJ ఓపెన్ చేసేసి ఇంపోర్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? సో ఓపెన్ IntelliJ డాక్యుమెంట్స్ అండ్ GraphQL, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, సో ఇప్పుడు కింద చూసినట్లయితే మన డిపెండెన్సీస్ అనేవి రిజాల్వ్ అవుతాయి. కూల్, నైస్. సో ఇట్లా మనము ఒక బేసిక్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేయొచ్చు. కూల్, గుడ్. నెక్స్ట్ ఏంటిది, మనం వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇది కదా, H2 డేటాబేస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? సో ఏ డేటాబేస్కి అయినా మనకు సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటిది, కనెక్ట్ చేయాలి అంటే దానికి ఒక URL ఉంటుంది. సో దట్ మనము ఆ డేటాబేస్కి వెళ్ళేసి కనెక్ట్ చేస్తాం. ఓకే, URL ఉంటుంది, యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, అండ్ డైలెక్ట్ నువ్వు ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు అనేది ఉంటుంది. ఓకే, డైలెక్ట్ ఏం చేస్తుంది, ఈ JPA రిపాజిటరీ ఈ జావాని ఆ డేటాబేస్కి మధ్యలో ORM లాగా వర్క్ అవుతుంది, కన్వర్షన్స్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా? ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ ఒక డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ H2 MySQL ఏదైనా సరే. ఓకే, ఇదే ప్రాసెస్ ఉంటుంది. కూల్. ఓకే, ఇప్పుడు తీసుకున్నాం కదా, ఇవన్నీ ఈ ప్రాపర్టీస్ అన్నీ నేను అప్లికేషన్ ప్రాపర్టీస్లో పెట్టుకుంటా. ఓకే, సో దానికోసం అనేసి నేను ఏం చేస్తా అంటే, నా పాత దాంట్లో ఉన్నటువంటి కాన్ఫిగరేషన్స్ నేను తెచ్చుకుంటా, ఎందుకంటే నాకు పెద్దగా గుర్తుండవు ఇవన్నీ. సో ఇప్పుడు చూసినట్లయితే నా పాత దాంట్లో ఉన్నటువంటి కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ మళ్ళీ. ఓకేనా? సో కాపీ చేసి GraphQLకి వచ్చేసాయి, సోర్స్, రిసోర్సెస్. ఇక్కడ నువ్వు ఏం చేయు, సింపుల్ పెట్టేసుకో. ఓకే, నైస్. ఇప్పుడు నేను చెప్పిన కదా URL ఉంటుందని, URL దీనికి
డేటాబేస్కి కనెక్ట్ అవ్వడానికి డ్రైవర్ క్లాస్. ఓకేనా, ఇది H2 స్పెసిఫిక్. యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ కన్సోల్ ఎనేబుల్ చేయాలా వద్దా అనేవి థింగ్స్. ఓకే, గుడ్. సో ఇప్పుడు మనకి ఏమైపోతుంది అంటే H2 డేటాబేస్కి అనేది కనెక్ట్ అయిపోతుంది. సో జస్ట్ దానికోసం అనే దానికన్నా ముందు ఒక నిమిషం ఒకసారి pom.xmlకి వెళ్దాం. వెళ్ళేసి ఇక్కడ టామ్ క్యాట్ అని ఒకటి వచ్చేస్తుంది. అబ్బా, దాన్ని తీసేస్తే బెటర్ కొద్దిగా నాకు. GraphQL JPA రిపోజిటరీ టామ్ క్యాట్ ఏమన్నా వచ్చిందా చూద్దాం. స్టార్టర్ టెక్స్ట్ వెబ్ ఫ్లక్స్ GraphQL. ఓకే, సో GraphQL రిలేటెడ్గా టెస్ట్ వచ్చింది, ఇవి వచ్చేసినాయి. గుడ్. ఒక్కసారి నేను టామ్ క్యాట్ సెర్చ్ చేస్తా, ఏమైనా వచ్చిందా? రాలే. ఓకే, గుడ్, నైస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే జస్ట్ దీన్ని ఒకసారి రన్ చేసి చూస్తా. MVN స్ప్రింగ్ -boot :run అంట. ఓకే, ఇది రన్ అయిపోతుంది. చూసినట్లయితే స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది రన్ అయింది. ఇక్కడ మన టామ్ క్యాట్ స్టార్టెడ్ ఆన్ 8080 పోర్ట్ కదా. సో సింపుల్గా లోకల్ హోస్ట్ 8080 H2 కన్సోల్ ఓపెన్ చేయడానికి ఇది. ఓకేనా, ఇది వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటిది? నేను డేటాబేస్కి ప్రాపర్గా కనెక్ట్ అవుతున్నా అంటే ఐ కుడ్ ఏబుల్ టు అప్ మై అప్లికేషన్ అండ్ ఐ కుడ్ ఏబుల్ టు సీ దిస్ డేటా. గుడ్. ఇంకా టేబుల్స్ ఏం లేవు ప్రజెంట్గా, చేద్దాం అవి కూడా. ఓకేనా, బట్ మన డేటాబేస్కి అయితే కనెక్ట్ అవుతుంది, ఎలాంటి ఇష్యూస్ లేవు దీంట్లో అయితే. నైస్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఈ పార్ట్ అయిపోయింది కదా, డేటాబేస్ రిలేటెడ్ పార్ట్ అయిపోయింది. దీంట్లో మనం ఏమనుకున్నాం, ఒక చిన్నది మిస్ అయింది ఇక్కడ. అదేంటిది అంటే డేటాబేస్ లోపల డ్రైవర్ క్లాస్, అది ఖచ్చితంగా కావాలి ప్రతిదానికి. ఓకేనా, నెక్స్ట్ ఒక ఎంటిటీని మనం క్రియేట్ చేద్దాము అని అనుకున్నాం, అంతేనా? ఈ ఎంటిటీ లోపల ఏమేమి ఉండొచ్చు అనేది ఒకసారి మనం డిస్కస్ చేస్తే మనం ప్రాపర్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఎంటిటీ అంటే ఇక్కడ ఎంటిటీ అంటే ఏంటిది? ఒక టేబుల్ రిప్రజెంటేషన్. గుడ్. ఒక వేర్ హౌస్ అనేది ఉంది అనుకుందాం. ఓకే, సపోజ్ మీరు హైదరాబాద్లో కనుక ఉన్నట్లయితే చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మేడ్చల్ అని ఒక ఏరియా ఉంటుంది. ఆ మేడ్చల్ లోపల చాలా వేర్ హౌసెస్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వేర్ హౌసెస్ అక్కడ ఉంటాయి. అది ఏంటిది అంటే సిటీ అవుట్స్కట్స్ లోపల అమెజాన్ వేర్ హౌస్ వాళ్ళు అక్కడ తీసుకొచ్చి పెడతారు. అక్కడ నుంచి మిగతా డిస్ట్రిబ్యూటర్స్ మన ఏరియాకి వచ్చేసి డెలివరీ చేస్తారు. అదేంటిది? అన్ని ఐటమ్స్ అందులో ఒక స్టోరేజ్ ఏరియా దాంట్లో పెడతారు అన్నట్టు. ఓకేనా, సో అందులో ఏమేం ఐటమ్స్ ఉండొచ్చు అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, అదొక టేబుల్ అంటే ఆ వేర్ హౌస్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది మనం కంప్యూటరైజ్డ్ చేయాలి అంటే, మనం విజువలైజ్ చేయాలి అంటే దాన్ని ఒక డేటాబేస్ లోపల స్టోర్ చేయాలి. దానికోసం ఇది అనుకుందాం. ఓకేనా, సో దానికి ఫస్ట్ ఒక నేమ్, అంటే ఐటెంకి ఒక నేమ్ ఉంటుంది. లెట్స్ లైక్ క్యాసియో వాచ్ ఆర్ సమ్ వుడ్లాండ్ బూట్స్ సంథింగ్ అట్లా. నెక్స్ట్ నేమ్ ఉంటే ఫైన్. ఇంకా దీన్ని ఎట్లా కేటగరైజ్ చేద్దాం అంటే లెట్స్ లైక్ కేటగిరీ అనుకుందాం. ఎందుకు అంటే ఇప్పుడు వాచ్ అనేది, ఇప్పుడు క్యాసియో వాచ్ అనేది వాచ్ కిందకి వస్తుంది, వుడ్లాండ్ అనేది షూ కిందకి వస్తుంది, ఒక ఐఫోన్ అనేది ఫోన్ కిందకి వస్తుంది. సో నేను అట్లా సెగ్రిగేట్ చేస్తే నాకు యూజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ ఉన్నది. ఓకే, లెట్స్ లైక్ ఇనిషియల్ క్వాంటిటీ అంటే క్వాంటిటీ అనుకుందాం. ఎల్స్ ఇనిషియల్ క్వాంటిటీ ప్రజెంట్ ఉన్న క్వాంటిటీ అట్లనే తీసుకోవచ్చు. సో ప్రజెంట్గా అయితే ఏమనుకుందాం, క్వాంటిటీ అనుకుందాం. ప్రజెంట్గా ఎంత క్వాంటిటీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి అవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ అనుకుందాం. అంటే ఒక్కొక్క దాని ప్రైస్ అనేది ఎంత అనేది ఉంది అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఓకే, సో దీన్ని క్వాంటిటీ కదా. అసలు స్టాక్స్లో ఎన్ని ఉన్నాయి? ఓకే, ఇనిషియల్ క్వాంటిటీ ఇది అనుకుంటే మనకు స్టాక్లో ఎన్ని ఉంది అనేది అది అట్లా అనుకుందాం. ఓకే, ఇనిషియల్ క్వాంటిటీ అనుకుందాం. ఇవన్నీ ఆన్ ది ఫ్లై బిల్డ్ చేస్తున్నా కాబట్టి చిన్నగా ఉంటాయి బేసిక్గా. ఓకేనా, స్టాక్లో ఎన్ని ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, నెక్స్ట్ అసలు డిస్కౌంట్ ఉందా లేదా?
ఉంటే ఎంత పర్సెంట్ అనేలాగా మనం డిస్కస్ చేద్దాం. డిస్కౌంట్ పర్సెంటేజ్ అనేది మనం అనుకుందాం. లెట్స్ సే లైక్ 1%, 2%, 5% అట్లా. ఓకే. అండ్ ఇస్ ఇంకొకటి ఏంటంటే రిటర్న్డ్ ఐటమా కాదా, రిటర్న్డ్ ఆర్ నాట్ ఇదొక బూలియన్ ఐటమ్. బూలియన్ కింద మనం డిస్కస్ చేద్దాం. ఓకే. అంటే రిటర్న్డ్ ట్రూ ఉంటే ఆ ఐటమ్ అనేది రిటర్న్ అయిపోయింది, కాకపోతే ఆ రిటర్న్ అనేది కొంచెం నెగిటివ్. ఓకే, రిటర్న్డ్ ఇది ఒకటి. నెక్స్ట్ సరిపోతుంది, ఇంకా ఎందుకు దీన్ని కాంప్లికేట్ చేయడం, ప్రస్తుతానికైతే ఇది సరిపోతుంది. ఓకేనా. దీనితో మనం ఒక దాన్ని క్రియేట్ చేయాలి. ఆబ్వియస్లీ నాకు ఇక్కడ ఒక ఐడి అనేది ఉంటుంది, అది ఆటో జనరేటెడ్ అవుతుంది. ఓకేనా. సో ఈ వేర్ హౌస్ని బిల్డ్ చేద్దాం ఇట్లా. సో ఇక్కడికి వెళ్ళేసి జావాలోకి వెళ్ళేసి ఇక్కడ నేను ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటా. లెట్స్ ఏ లైక్ ఎంటిటీ అంట. ఓకే. దీనికి నేను ఒక క్లాస్ క్రియేట్ చేసుకుంటా, వేర్ హౌస్ అనేది. ఓకే. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్, జస్ట్ మళ్ళీ నేను యూజ్ చేస్తున్నా అంతే. సో టేబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ ఏ వేర్ హౌస్ అనేది నా టేబుల్ నేమ్. ఓకే. దీన్ని ఇంపోర్ట్ చేస్తే జకార్తా పర్సిస్టెన్స్. ఓకేనా. ఇది ఎంటిటీ అని చెప్పి ఎట్లా చూపించాలి మనం, ఎంటిటీ అనేటువంటి అనోటేషన్తో. ఓకేనా. నెక్స్ట్ ఐడి, అండ్ ఈ ఐడి అనేది జనరేటెడ్ వాల్యూ అండ్ ఈ ప్రైవేట్ ఇంటీజర్. ఓకే. ఇంటీజర్ వద్దు, చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి లాంగ్ అనుకుందాం. ఓకే. లాంగ్ ఐడి అనుకుందాం. ఓకే. నెక్స్ట్ దీనికి లెట్స్ లైక్ కాలం అనేది మనము చూపిద్దాం. ఓకే. కాలం అనేది లేకపోతే ఈ నేమ్తో క్రియేట్ అవుతుంది, కాలం అనేది ఇచ్చినట్లయితే మనం ఇచ్చేటువంటి నేమ్తో క్రియేట్ అవుతుంది. ఓకే. లెట్స్ ఏ ఐడి అనేటువంటి నేమ్తో. ఓకే. ఇది గుడ్ ప్రాక్టీస్ ఫ్రెండ్స్. ఓకేనా. సో మనం ఏం చేస్తున్నాం, ఈ ఐడి అనేది ఒక జనరేటెడ్ వాల్యూ, ఇది ఐడి అని చెప్పి చూపిస్తున్నాం ఎంటిటీకి. ఎవ్రీ ఎంటిటీ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 ఐడి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ అదే నాకు ప్రైమరీ కీ లాగా వర్క్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో కాలం. ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని బిల్డ్ చేద్దాం. నెక్స్ట్ నేమ్ బిల్డ్ చేద్దాం. ఓకే. సో ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్, ఈ నేమ్కి మనం ఒక కాలం అనేది ఇవ్వాలి. ఓకే. సో కాలం నేమ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమందాం, నేమ్ అందాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం ఏమంటున్నాం, కేటగిరీ అంటున్నాం కదా. ఈ కేటగిరీ అనేది ఒక ఈనం లాగా తీసుకుంటా నేను, సో దట్ నాకేందంటే నేనే స్పెసిఫై చేస్తా ఇవి అని చెప్పి అట్లా. ఓకే. సో దానికోసం నేను ఏం చేస్తా అంటే సింపుల్గా ఇంకొకటి క్రియేట్ చేసుకుంటా దీంట్లోపల. ఇది ఎంటిటీ కోసం ఇంకొకటి ఒక మోడల్ అని చెప్పి క్రియేట్ చేసుకుంటా, అంటే పోజోస్ లాగా అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ క్లాస్ వేస్తా. క్లాస్ అంటే నథింగ్ బట్ ఈనం. ఇక్కడ ఇదేంటిది, కేటగిరీ ఆవెల్స్ లెట్స్ లైక్ వేర్ హౌస్ కేటగిరీ అంట. ఓకే. ఇది ఒక ఈనం నాకు. ఓకే. సో ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తా అంటే మొబైల్ అనేది నాకు ఒక కేటగిరీ. ఓకే. ఓకే. వాల్యూడ్ ఈనం అని చెప్పి ఒకటి ఉంటుంది. ఈనం. ఓకే. మనం ఇది ఎట్లా మన పాత వీడియోలు ఇంప్లిమెంట్ చేసాం కదా, మన పాత ట్యూటోరియల్స్లో. జస్ట్ ఒకసారి రీవిజిట్ చేద్దాం, ఇట్లా నాకు కూడా యూస్ అవుతుంది ఇవి. ఓకేనా.
సో ఏమంటున్నా నేను సింపుల్గా సో సింపుల్గా ఇక్కడికి వెళ్తే మనకు ఓకే ఇది ఈనం ఇట్లా చూస్తే ఇట్లా డిఫైన్ చేసిన అంతే కదా, పబ్లిక్ ఈనం. ఓకే అంతే సరిపోతుంది. అడ్రస్ టైపుని డిఫైన్ చేసిన. కూల్. సో ఇదే నేను నా ట్యుటోరియల్ లోపల వాడుకుంటా సిమిలర్ కాన్సెప్ట్ని. ఓకే, సో ఇక్కడ మొబైల్ అంట ప్రస్తుతానికి సెమీకోలన్ పెట్టేస్తా. ఇది ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్ అంట. ఓకే, సో ఈ నేమ్ అనేది వెళ్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ప్రైవేట్, నాట్ ప్రైవేట్, ఇది పబ్లిక్ అవుతుంది. ఒక ఏంటిది గెట్ నేమ్, దీనికి నేను ఒక కన్స్ట్రక్టర్ని బిల్డ్ చేస్తున్నా. ఓకే, రిటర్న్ నేమ్. ఓకే, ఇది ఏం అవసరం లేదు నాకు. ఇంకా కన్స్ట్రక్టర్ని బిల్డ్ చేద్దాం. ఇదేం కన్స్ట్రక్టర్, ఇది నేమ్ కదా. సో స్ట్రింగ్ లెట్స్ లైక్ నేమ్ అందాం. సో ఇక్కడ దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ నేమ్ అవుతుంది. ఓకేనా. సో మనం ఏం చేసాము అంటే సింపుల్గా ఒక ఈనం క్రియేట్ చేసుకున్నా. ఓకే, ఈ ఈనం లోపల నేను ఏం చేసిన, ఒక వేరియబుల్ తీసుకుంటా అని చెప్పిన, ఇది నేమ్. దీనికి ఒక కన్స్ట్రక్టర్ బిల్డ్ చేసుకున్నా. సో ఒక మొబైల్ కేటగిరీ క్రియేట్ చేసుకున్నా. అట్లనే కన్స్ట్రక్టర్ క్రియేట్ అయినాక ఒక గెటర్ని వాడుకున్నా. గెటర్ ఏంటిది, ఇది. ఓకేనా, ఈ వేరియబుల్ పుల్ చేయడానికి. ఓకే, సేమ్ ఇట్లనే మనము ఇంకా బిల్డ్ చేసుకోవచ్చు. లెట్స్ లైక్ కంప్యూటర్ అని చెప్పి ఇంకోటి పెట్టుకోవచ్చు. ఓకే, కంప్యూటర్, లెట్స్ లైక్ కంప్యూటర్. నెక్స్ట్ షూ కేటగిరీ కూడా ఉంటాయి కదా. సో షూ. నెక్స్ట్ ఇంకో కేటగిరీ వేద్దాం, అదేంటంటే వాచ్ కేటగిరీ. ఇది కూడా వచ్చేసి వాచ్ అవుతుంది. ఓకేనా. సో ఇట్లా మనం మన ఈనంని బిల్డ్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ వాడుకుంటే సరిపోతుంది. కాలం నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, కేటగిరీ. ఓకే, ఇది ప్రైవేట్ ఏంటిది, కేటగిరీ అనేటువంటి వేర్ హౌస్ కేటగిరీ వచ్చేసి కేటగిరీ. ఓకే, ఇది ఒక ఈనం కాబట్టి ఇక్కడ నేను సింపుల్గా ఈనం అని ఇచ్చేస్తా, అంటే ఎన్యూమరేటెడ్. ఇదేంటిది, టేక్ ఇన్యూమ్ టైప్ స్ట్రింగ్ అంట. ఓకే, స్ట్రింగ్ తీసుకోకపోతే ఏమవుతుంది అంటే ఇక్కడ సింపుల్గా ఐడి తీసుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇండెక్స్ 0, 1 అట్లా తీసుకుంటుంది. నాకు అట్లా వద్దు, నాకు ఒక స్ట్రింగ్ తీసుకో అని చెప్పి నేను చెప్తున్నా. ఓకేనా. నెక్స్ట్ మనకు ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, కేటగిరీ అయిపోయింది కదా. ఇనిషియల్ క్వాంటిటీ, ప్రైస్, స్టాక్, డిస్కౌంట్, ఇవన్నీ కూడా నేను ఏమనుకుంటా అంటే ఇంటీజర్స్ అనుకుంటా. ఓకేనా. సో ప్రైవేట్ ఇంటీజర్ ఏంటిది, ఇనిషియల్ క్వాంటిటీ, ప్రైవేట్ ఇంటీజర్. ఆ కాలమ్స్ యాడ్ చేద్దాం స్లోగా. ఓకేనా. స్టాక్ అంటే ఇనిషియల్ క్వాంటిటీ అంటే ప్రజెంట్గా ఉన్న స్టాక్ అని మీనింగ్. ఓకేనా. ప్రైవేట్ ఇంటీజర్ ప్రైస్ అండ్ ప్రైవేట్ ఇంటీజర్ డిస్కౌంట్ అనుకుందాం. ఓకేనా. ఇవన్నీ కూడా నాకేంటివి, కాలమ్స్ నేను డిఫైన్ చేసుకుంటే బెటర్, లేకపోతే అదే నేమ్తో వస్తుంది. నేను ఎందుకు కాలమ్స్ డిఫైన్ చేసుకుందాం అంటున్నా అంటే ఎస్క్యూఎల్ నేమింగ్ ఫార్మాట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు ద జావా నేమింగ్ ఫార్మాట్. ఆ పర్పస్ కోసం మనం డిఫైన్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఎప్పుడైనా. అండ్ సేమ్ టైం నువ్వు ప్రాజెక్ట్ లెవెల్లో కూడా అట్లనే ఆలోచిస్తావు. ఓకే, క్వాంటిటీ. ఇప్పుడు చూడు ఇక్కడ ఐఫన్ అని పెట్టిన, ఐఫన్ అనేది మనం అండర్ స్కోర్ లాగా వాడతాం.
ఇది జావా లోపల. ఐఫన్ అనేది డీబీ లోపల ఎక్కువ వాడం, ఐ మీన్ అండర్ స్కోర్ వాడడం, ఐఫన్ వాడతాం అట్లా. అండ్ ఇక్కడ అన్నీ నేను క్యాప్స్ వాడతా, డీబీ కాలమ్ నేమ్స్, అది నాకు మంచిగా కనిపిస్తుంది అన్నట్టు ఈజీగా అట్లా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, ఇది రిటర్న్డ్ ఆర్ నాట్. ఓకే, సో ప్రైవేట్ బూలియన్ రిటర్న్డ్. ఓకే, ఇది నేనేమంటా అంటే కాలం వచ్చేసి నేమ్, ఇది సింపుల్గా రిటర్న్డ్. ఓకే అంట. అండ్ ఇక్కడ నేను ఇనిషియల్ వాల్యూ అని చెప్పి ఒకటి ఉంటుంది చూద్దాం. డిఫాల్ట్ వాల్యూ, ఇనిషియల్ వాల్యూ అన్నది దీని డిఫాల్ట్ కాదు, ఇనిషియల్. 1 minute. ఇది ఒకటి ఉంటుంది అబ్బా ఫీల్డ్, డిఫాల్ట్ ఫీల్డ్ అంటారు దీన్ని. సో కాలం డిఫాల్ట్ అండ్ వాల్యూ వచ్చేసి లెట్స్ సే లైక్ ఫాల్స్ అని ఇచ్చేస్తా పర్సన్కి. ఓకే, ఓకే, సో బూలియన్ డాట్ false. The attribute must be constant. ఓకే, ప్రస్తుతానికి ఎందుకులే, దీన్ని ఇంకా కాంప్లికేట్ చేద్దాం, తర్వాత చూద్దాం, తీసేద్దాం ప్రస్తుతానికి. ఓకేనా, ఇంకా కాంప్లికేట్ చేస్తే యూస్ ఉండదు. ఇప్పుడు నేను ఎట్లా లాంబాకు అన్నా కాబట్టి ఎడ్డివేట్ డాటా అంట, సెటర్స్ గెటర్స్ వచ్చేస్తాయి. అండ్ ఎడ్డివేట్ ఈక్వల్స్ అండ్ హ్యాష్ కోడ్ అంట. సో దట్ ఈక్వల్స్ అండ్ హ్యాష్ కోడ్ అదే జనరేట్ చేసుకుంటుంది డైరెక్ట్గా. ఓకేనా, సో ఇట్లా నాకు ఇది ఎంటిటీ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ జేపీఏ రిపాజిటరీ కోసం నేను ఏం చేస్తా అంటే సింపుల్గా ఒక్కసారి మనము మన ప్లేలిస్ట్కి వెళ్దాం. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే నేను ఎంటిటీ గురించి వాడినా కదా, 50 చూపిస్తా. ఎంటిటీ వాడినా కదా, ఎంటిటీ. ఓకే, ఈనమ్ టైప్ అనేది ఇక్కడ ఈ ట్యూటోరియల్ లోపల మీకు వచ్చేస్తుంది. ఓకేనా, అండ్ ఫైండ్ బై ఆల్ జేపీఏ రిపాజిటరీస్ ఇవన్నీ వచ్చేస్తాయి. జేపీఏ రిపాజిటరీ ఇగో ఎంటిటీ ఇక్కడ ఉంది, అది ఎట్లా క్రియేట్ చేయాలి అని చెప్పి. లాంబాక్ ఇక్కడ ఉంది, ఇది లాంబాక్. ఓకేనా, H2 డేటాబేస్ ఇక్కడ ఉంది. అండ్ సింపుల్గా ఇవన్నీ నేను ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి నేను వాడుతున్న వాటిని అంతే. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే ఈ ప్లేలిస్ట్ చూసినట్లయితే మీకు క్లారిటీగా వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే సింపుల్గా రెపో అనేటువంటి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటా, రెపోజిటరీ. ఓకే, రిపాజిటరీ, ఈ వేర్ హౌస్ రిపాజిటరీ క్రియేట్ అవుతుంది అన్నట్టు అట్లా. ఓకే, రిపాజిటరీ అనేది ఇంటర్ఫేస్ నాకు. సో వేర్ హౌస్ రిపాజిటరీ అని వాడుకుంటా. ఓకే, ఇది ఏంటిది, ఎక్స్టెన్స్ జేపీఏ రిపాజిటరీ ఏ ఎంటిటీ పైన, వేర్ హౌస్ అనే ఎంటిటీ పైన. అండ్ ఇదేంటిది, ప్రైమరీ కీ అనేది లాంగ్ టైప్. సో ఇట్లా ఇచ్చేసిన, కూల్, నైస్. ఇట్లా నేను ఏం చేసిన అంటే సింపుల్గా ఇక్కడ ఎంటిటీ క్రియేట్ అయిపోయింది, జేపీఏ రిపాజిటరీ అనేది క్రియేట్ అయింది. దీన్ని ఎట్లా వాడాలి అనేది మనం ఏపీఐ లోపల చూద్దాం. ఓకేనా, ఈ 3 థింగ్స్ మనం చేసినాం కాబట్టి ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేద్దాం, జస్ట్ మన కోసం, అంటే మనము ఇది ఎట్లా వాడుతున్నాము అని చెప్పి చూడనీకి. ఓకేనా, ఇప్పుడు రివైండ్ అయితే అయ్యింది. ఇక్కడ రిఫ్రెష్ కొడితే వేర్ హౌస్ అనే టేబుల్ క్రియేట్ అయింది. చూస్తే ఐడి, కేటగిరీ, డిస్కౌంట్, ఇనిషియల్ క్వాంటిటీ, నేము, ప్రైజ్, రిటర్న్డ్ స్టాక్. ఓకేనా, నేమ్ ఇక్కడ ఉంది, గుడ్, నైస్. ఇప్పుడు ఒక్క నిమిషమా, వేర్ హౌస్ క్వాంటిటీ, వేర్ హౌస్ ఇక్కడ ఉంది కదా, ఇనిషియల్ క్వాంటిటీ. ఓకే, నైస్.
ఓకే, ఇట్లా మనకేమైపోయింది అంటే టేబుల్ రిపోజిటరీ క్రియేట్ అయ్యింది. దెన్ నేను ఏం చేస్తా అంటే సింపుల్గా కొంత డేటా అనేది దీంట్లోకి సేవ్ చేస్తా. సో నాకేమవుతుంది అంటే పోస్ట్ కన్స్ట్రక్ట్ వాడినప్పుడు ఈ డేటా అనేది నాకు బిల్డ్ అవుతుంది. దీన్ని నేను గ్రాఫ్క్యూఎల్ కోసం నా లర్నింగ్స్ కోసం నేను వాడుకుంటా. ఓకేనా? సో ఇక్కడ ఒకటి క్రియేట్ చేసుకుంటా. అదేంటిది అంటే ఒక ప్యాకేజ్ లైక్ సర్వీస్ ప్యాకేజ్. ఓకే, దీన్ని ఇనిషియల్ డేటా సెటప్ అంట. ఓకే, ఏంటిది వేర్ హౌస్ ఇనిషియల్ డేటా సెటప్ ఎట్లా చేయాలి అని కూడా మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? ఎట్లా చేయాలి అంటే సింపుల్గా సర్వీస్ అనేది ఒకటి ఇచ్చా, ఇక్కడ అనోటేషన్. నెక్స్ట్ ఈ సర్వీస్ అనోటేషన్ అనేది ఏంటిది, ఇది ఒక బీన్ ఫార్మాట్లో ఉంటుంది. బీన్ క్రియేట్ అయినప్పుడు మనకు 2 లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉంటాయి బీన్ లోపల. ఏంటి అవి? పోస్ట్ కన్స్ట్రక్ట్, ప్రీ డిస్ట్రాయ్ అని చెప్పి 2 ఉంటాయి. ఇప్పుడు చూసినట్లయితే పోస్ట్ కన్స్ట్రక్ట్ ఇది ఒకటి ఉంటుంది, లైక్ పబ్లిక్ వాయిడ్ అంటే ఏంటిది, ఏమంటారు దీన్ని, డేటా సెటప్ అనుకుంటా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంటుంది అబ్బా, డిస్ట్రాయ్ అని చెప్పి. ప్రీ డిస్ట్రాయ్ అంటే దీంట్లోకి వచ్చేస్తుంది, డిస్ట్రాయ్ అవ్వడం టైంకి వచ్చేస్తుంది. ఓకే, పబ్లిక్ వాయిడ్ ప్రీ డిస్ట్రాయ్. ఓకే, నెక్స్ట్ ఇది ఒక సర్వీస్ కాబట్టి ఆ జేపీఏ రిపాజిటరీ ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని నేను వాడుకుంటా ఇక్కడ. ఓకే, ఎట్లా సింపుల్గా ఆటోవైవ్ చేసుకుంటా. ఏంటిది, వేర్ హౌస్ రిపాజిటరీ అని చెప్పి. ఓకే, వేర్ హౌస్ రిపాజిటరీ. నెక్స్ట్ ఈ వేర్ హౌస్ రిపాజిటరీలో ఉన్నటువంటి సేవ్ మెథడ్ని మనం వాడదాం. డాట్ సేవ్ అందాం. అంటే దీనికి ఒక ఎంటిటీ అనేది కావాలి. ఓకేనా? ఆ ఎంటిటీని మనం బిల్డ్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? సింపుల్గా ఏంటిది అది వేర్ హౌస్ రిపాజిటరీ కదా. సో వేర్ హౌస్ ఎంటిటీ అనేది మనకి కావాల్సింది. ఓకే, డబ్ల్యూ అనుకుందాం. ఓకే, న్యూ వేర్ హౌస్ ఎంటిటీ. ఈ ఎంటిటీ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఆల్ ఆర్గ్స్ కన్స్ట్రక్టర్ కూడా నేను బిల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ. సింపుల్గా దాన్ని వాడేసుకొని సెటప్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సింపుల్గా ఏంటిది ఒక్కొక్కటి పెట్టుకుందాం. నేమ్ వచ్చేసి లెట్స్ లైక్ వుడ్ల్యాండ్ షూ. నాకైతే బాగా ఇష్టం అబ్బా, అందుకే పెట్టేసుకున్నా. వుడ్ల్యాండ్ షూ కెనడా బేస్డ్ కంపెనీది. w.set కేటగిరీ అనేది ఏంటిది చూద్దాం ఒకసారి. వేర్ హౌస్ కేటగిరీ షూ కేటగిరీ. ఓకేనా? నెక్స్ట్ w.set డిస్కౌంట్ 0 డిస్కౌంట్ అబ్బా. w.warehouse.set ఏంటిది ప్రైస్ లెట్స్ లైక్ 2000 రూపీస్, 2000 ఇండియన్ రూపీస్ బేసికలీ. ఓకే, w.set మనం ఏమిద్దాం నెక్స్ట్, రిటర్న్డా అంటే లేదు, ఇనిషియల్ క్వాంటిటీ లెట్స్ లైక్ 20 పేర్స్ పంపించాడు అనుకుందాం వేర్ హౌస్కి. సెట్ రిటర్న్డ్ వచ్చేసి రిటర్న్డా ఇది ప్రొడక్ట్ సెట్ రిటర్న్డ్ నో బాస్ నాట్ రిటర్న్డ్. ఇట్లా నేను సేవ్ చేసుకుంటా. ఓకే, దీన్ని నేను ఇంకొక దాన్ని కూడా వాడుకుంటే సింపుల్గా నాకు ఏమవుతుంది అంటే ఆ 2 ఆబ్జెక్ట్స్ అనేవి సేవ్ అయిపోతాయి. w2 ఒక 3 ఆబ్జెక్ట్స్ నేను సేవ్ చేసుకుంటా. ఓకేనా? ఇక్కడ ఇది ఒకటి అయిపోయింది కదా, ఇది ఒకటి లెట్స్ లైక్ పోకో C31 అంట నా ప్రజెంట్ ఫోన్ అబ్బా.
బాగానే ఉంది, బట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. డిస్కౌంట్ ప్రైస్ పాత ఫోన్ కాబట్టి 20,000 అనుకో, 10% డిస్కౌంట్ అనుకుందాం. 10,000 పెట్టిన. ఇనిషియల్ క్వాంటిటీ రిటర్న్డ్. ఇది వచ్చేసి W3. ఓకే, నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి లెట్స్ లైక్ యాపిల్. ఏమేమి ఉన్నాయో కేటగిరీస్ ఒక్కో దాంట్లో ఒకటి ఇద్దామని. వాచ్ ఇచ్చిన, షూ ఇచ్చిన, కంప్యూటర్. ఎస్. సో మనం లెట్స్ ఇది యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M1 ప్రస్తుతానికి నాకు ఉన్నటువంటి మోడల్ ఇదే. ఓకే, సో కంప్యూటర్ అంట, కేటగిరీ డాట్ కంప్యూటర్ అంట. ఓకే, సో ఇది వచ్చేసి 80,000 పెట్టుకున్న, డిస్కౌంట్ ఏం పడలేదు. క్వాంటిటీ ఓకే, పెద్ద ప్రొడక్ట్ కాబట్టి 5 అనుకుందాం. ఓకే, ఇది మొబైల్ లెట్స్ 10 అనుకుందాం. ఓకే, ఇది సింపుల్గా ఇట్లా అయిపోతుంది. నువ్వు దీన్ని ఎట్లా H2 డేటాబేస్ కాబట్టి నువ్వు దీన్ని వాడుకోవచ్చు. ఐ మీన్ నువ్వు క్లియర్ అవుతూనే డిలీట్ అయిపోతుంది. ప్రీడిక్టే వాడాల్సిన అవసరం లేదు. జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం డిలీట్ ఆల్ కొట్టేస్తా. ఓకే, సో ఇక్కడ మనము ఒక లాగర్స్ని పట్టుకుందాం అబ్బా. సో లాగర్స్ కోసం ఏంటిది SLF4J అనేటువంటిది నేను వాడేసుకుంటా, ఇది లాంబాక్ నుంచి. ఓకే, సో సింపుల్గా ఇక్కడ ఏంటిది లాగ్ డాట్ ఇన్ఫో అంట, ఐటమ్స్ సేవ్డ్. ఇక్కడ లాగ్ డాట్ ఇన్ఫో ఐటమ్స్ డిలీటెడ్ ఇన్ డిస్ట్రాయ్. ఇది ఎప్పుడు కాల్ అవుతుంది అంటే ఎంటిటీ అనేది డిస్ట్రాయ్ అవుతున్నప్పుడు, ఏంటిది స్ప్రింగ్ కంటైనర్ నుంచి ఎంటిటీ అనేది రిమూవ్ అవుతున్నప్పుడు ఈ మెథడ్ కాల్ అయిపోతుంది. ఓకేనా. ఐటమ్స్ ఇది ఎప్పుడు ఎంటిటీ అనేది క్రియేట్ అయిన తర్వాత, ఈ బీన్ అనేది క్రియేట్ అయిన తర్వాత, ఈ బీన్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా కాల్ అయ్యేది ఇది. ఓకేనా. సో ఐటమ్స్ సేవ్డ్. ఓకే, ఇన్ ఏంటిది పోస్ట్ కన్స్ట్రక్ట్. ఇదంతా నేను పోస్ట్ కాల్లో పెట్టి వాయచ్చు, బట్ ఏంటంటే కొద్దిగా టైం అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా అందుకే వీటి పైన కూడా మనం వీడియోస్ చేసాం బేసిక్గా. ఓకేనా. సో చూసినట్లయితే ఇది ఎగ్జిక్యూట్ అయింది అన్నప్పుడు సుడిగా ఐటమ్స్ సేవ్డ్ ఇన్ పోస్ట్ కన్స్ట్రక్ట్ అంటున్నా, అంటే ఆటోమేటిక్గా అది ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి ఏమవుతుంది అంటే ఈ 3 రికార్డ్స్ అనేవి వేర్ హౌస్ ఎంటిటీలోకి వచ్చేస్తాయి. చూసినట్లయితే చూడండి, వేర్ హౌస్ ఎంటిటీలోకి వచ్చేసినాయి. గుడ్, నైస్. ఇనిషియల్ క్వాంటిటీ స్టాక్ అనేది మనం పెట్టలేదబ్బా. సో ఎన్ని స్టాక్లో ఉన్నాయి, చలో పెట్టేద్దాం, పని అయిపోతాయి. ఎందుకు ఒక్కదాన్ని ఎందుకు పాపం. సెట్ స్టాక్ 5 ఉన్నాయి అనుకుందాం. ఇవి ఇనిషియల్ క్వాంటిటీ 10 ఉన్నాయి. కొద్దిగా ఫోను కాబట్టి కొన్ని ఎక్కువ మంది తీసుకున్నారు కాబట్టి కొన్ని పోయినాయి అనుకుందాం. సో స్టాక్ వచ్చేసి 5 అనుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వేర్ హౌస్ షూ కాబట్టి సెట్ స్టాక్ అసలు ఒకటే మిగిలింది అనుకుందాం. గుడ్. సో ఆ రికార్డ్ కూడా అప్డేట్ అయిపోతుంది. నైస్. ఇప్పుడు ఈ రికార్డ్స్ని మనం ఫెచ్ చేయడానికి కూడా మనం ఒకటి రాసుకుందాం. ఓకేనా. సో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుందాం. అదేంటిది అంటే API కంట్రోలర్ అందాం. రిసోర్స్ అంటే ఇంకా బాగుంటుంది బేసిక్గా, రిసోర్స్. నెక్స్ట్ ఈ రిసోర్స్ లోపల ఏంటిది అంటే వేర్ హౌస్ కంట్రోలర్ అందాం. ఓకేనా. ఇది ఏంటిది ఒక వెస్ట్ కంట్రోలర్ కాబట్టి వెస్ట్ కంట్రోలర్ అని చెప్పి ఇచ్చేసిన. అండ్ ఇక్కడ రిక్వెస్ట్ మ్యాపింగ్ అనేది ఫస్టే పెట్టేసుకుందాం. రిక్వెస్ట్ మ్యాపింగ్ ఒకటి ఏంటిది అంటే వేర్ హౌస్ అందామా, అవసరం లేదు, ఒకటే వర్డ్ కదా, వేర్ హౌస్ అందాం. ఓకేనా. నెక్స్ట్ ఇది ఒక గెట్ మ్యాపింగ్ కాబట్టి గెట్ మ్యాపింగ్ వాల్యూ వచ్చేసి గెట్ ఆల్ అంట సింపుల్గా. ఓకేనా. వాల్యూ గెట్ ఆల్ పబ్లిక్ లిస్ట్ ఆఫ్
that warehouses I wanted to. Okay, get all items అంట సింపుల్గా. ఓకేనా, సో ఇది నాకు ఏం చేస్తుంది, ఇది తీసుకుంటుంది. ఓకే, ఇది రిటర్న్ చేస్తుంది. దీన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి. నేను రిపాజిటరీ ఇక్కడ వాడుకోవచ్చు, బట్ నాకు ఇష్టం లేదు. అందుకోసం నేను సర్వీస్ లోపల ఇక్కడ ఇంకొక సర్వీస్ పెట్టేస్తా. ఏంటిది, వేర్ హౌస్ సర్వీస్ అంట. వేర్ హౌస్ సర్వీస్ అంట. ఇది ఒక సర్వీస్ క్లాస్ కాబట్టి సర్వీస్ అని చెప్పి ఒక అనటేషన్ అనేది వాడుస్తా ఇక్కడ. ఓకేనా, సో సర్వీస్ అనటేషన్. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తా, ఆ రిపాజిటరీ క్రియేట్ చేసిన కదా, ఆ రిపాజిటరీని ఇక్కడ వాడుకుంటా. ఎందుకు, డేటా అనేది ఫెచ్ చేయడానికి, సేవ్ చేయడానికి నాకు ఇది యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో వేర్ హౌస్ రిపాజిటరీ. నెక్స్ట్ ఇక్కడ ఉన్న మెథడ్ని మనము ఈ ఈ ఈ లిస్ట్ ఆఫ్ వేర్ హౌస్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో సింపుల్గా నేను ఏం చేస్తా అంటే, ఒకటి లిస్ట్ ఆఫ్ వేర్ హౌస్ లైక్ గెట్ ఆల్ ప్రొడక్ట్స్ అంట. ఓకే, గెట్ ఆల్ ప్రొడక్ట్స్ అంట. ఈ లిస్ట్ని నేను ఇంపోర్ట్ చేస్తా. నెక్స్ట్ వేర్ హౌస్ రిపాజిటరీ, రిటర్న్ వేర్ హౌస్ రిపాజిటరీ డాట్ ఫైండ్ ఆల్ అంట. సో నాకు అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, దీన్ని తీసుకుపోయేసి ఇక్కడ వాడుకుంటా కంట్రోలర్ లోపల. ఎట్లా, సింపుల్గా ఆటో వైడ్ ఏంటిది, ఇది వేర్ హౌస్ సర్వీస్ కదా. సో వేర్ హౌస్ సర్వీస్, వేర్ హౌస్ సర్వీస్, ఈ వేర్ హౌస్ సర్వీస్ని ఇక్కడ వాడుకుంటా. సో 1 minute. సో ఇది పబ్లిక్ చేస్తే మనకు యూజ్ అవుతుంది. సో పబ్లిక్, ఇది అయిపోయింది. ఇక్కడికి వచ్చేస్తే ఏంటిది, గెట్ ఆల్ ప్రొడక్ట్స్ అంట. సింపుల్గా ఇట్లా నేను అన్ని ప్రొడక్ట్స్ని ఫెచ్ చేస్తున్నా నా ఏపీఐని యూజ్ చేసేసి. ఓకేనా, ఓకే, మిస్సింగ్ రిటర్న్ స్టేట్మెంట్ అంటున్నాడు. ఇది ఇక్కడ. ఓకే, రిటర్న్ అనేస్తా. ఎంటిటీ ఇది ఇట్లా వాడుకోవచ్చు, లేదు అంటే నువ్వు రెస్పాన్స్ ఎంటిటీ కూడా వాడేసుకోవచ్చు, పెద్ద మ్యాటర్ కాదు. ప్రస్తుతానికి అది ఇట్లా వాడదాంలే, సింపుల్గా ఉంటుంది. ఓకేనా, క్రియేట్ అయిపోయింది, సారీ అప్లికేషన్ అనేది అప్ అయింది. సో మనం పోస్ట్ మ్యాన్ని వాడేసి చూద్దాం. ఓకేనా, లేకుంటే ఇది ఎట్లా గెట్ కాలే కాబట్టి బ్రౌజర్ వాడినా పెద్ద ఫరక్ ఏం పడదు. ఓకేనా, సో లోకల్ హోస్ట్ ఈ ఏపీఐని బిల్డ్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో http 8080/warehouse/getAll. ఓకే, warehouse/getAll, hit it. Why value 1 minute. 8080 కదా, 8080 warehouse get all, లోకల్ హోస్ట్ 8080 warehouse get all కరెక్టే కదా. ఒక్క నిమిషం ఆగు, రెస్ట్ డేటా అంటున్నా. ఇక్కడ ఒకటి న్యూ కావాలనుకుందాం. http లోకల్ హోస్ట్ 8080/warehouse get all, హిట్ అయింది. ఓకే, ఇక్కడ ఏం మిస్ అయింది, ఐ థింక్, ఐ డోంట్ నో ఇక్కడ ఏం మిస్ అయిందో నాకు అర్థం కావట్లేదు. పెట్టిద్దాం, ఇప్పుడు వచ్చింది, పెట్టి ప్రింట్. సో చూసినట్లయితే ఇట్లా మనకు డేటా అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇట్లా మనము సింపుల్గా ఏం చేసినాం, H2 డేటాబేస్ ఎట్లా కనెక్ట్ అవ్వాలి, వేర్ హౌస్కి ఎట్లా కనెక్ట్ అవ్వాలి, JPA రిపాజిటరీ ఎట్లా తెచ్చుకోవాలి అనే కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. ఓకేనా, సో మీకు ఈ ట్యుటోరియల్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.